హే గాయ్స్ వెల్కమ్ టు మెన్ స్టాక్ సిరీస్. సో లాస్ట్ వీడియోలో మనము జావా స్క్రిప్ట్లో లూప్స్ అంటే ఏంటి, దానికి కొన్ని టైప్స్ ఉంటాయి, విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశా. అలాగే లూప్స్లో యూజ్ చేసే ఇంపార్టెంట్ కీవర్డ్స్ బ్రేక్ అండ్ కంటిన్యూ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఆ వీడియో మిస్ అయింది, ఇక పైన ఐకాస్ట్లో లిస్ట్లో చెక్ చేయండి. ఈ వీడియోలో మనము ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్ తెలుసుకున్నాము. దానిలో 3 టైప్స్ ఉంటాయి. అవేంటివి, దాన్ని ఎలా యూస్ చేయాలో అవన్నీ తెలుసుకుందాం. సో మన ఛానల్లో మెన్ స్టాక్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 7:10 PM కొత్త వీడియో వస్తుంది. ఎవ్రీ వీడియోకి 2 days గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్, మనకు ఫంక్షన్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఫంక్షన్స్ అంటే బర్త్డే ఫంక్షన్లు, మ్యారేజ్ ఫంక్షన్ ఇవి కాదు. సో ఫంక్షన్ ఇన్ జేఎస్ అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కాలేజ్లో మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకున్నారు, లేకపోతే సమ్ బ్యాంక్లో కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నారు. మీకు ఒక ఫార్మ్ ఇస్తారు, ఓకేనా? ఆ ఫార్మ్ ఇచ్చి దాంట్లో కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, ఫిల్ చేయండి అంటారు. సో ఇప్పుడు మీలాగే ఎన్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకుంటారు. మీలాగే ఎన్ నంబర్ ఆఫ్ పీపుల్ బ్యాంక్లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. సో ప్రతి ఒక్కరి కోసం అప్పటికప్పుడు ఆ ఫీల్డ్స్ అన్ని నేము, ఏజ్, మీరు ఏ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటారు బ్యాంకులో అయితే, కాలేజ్లో అయితే ఏ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నారు, అవన్నీ ఎవ్రీ టైం కొత్త స్టూడెంట్ వచ్చిన ప్రతిసారి లేదా కొత్త పర్సన్ వచ్చిన ప్రతిసారి వీళ్ళు ఆ ఫీల్డ్స్ టైప్ చేసి అప్లికేషన్ ప్రింట్అవుట్ చేసి మీకేమి ఇవ్వరు కదా. సో ఈ అప్లికేషన్ అనేది అందరికీ సేమే. అంటే దాంట్లో ఉన్న ఫీల్డ్స్ అన్నీ అందరికీ సేమే. దాంట్లో మీకు ఏం ఫీల్డ్స్ అయితే అవసరమో కొన్ని డిఫాల్ట్ వదిలేయమంటారు, అంటే ఏం ఫిల్ చేయొద్దంటారు. కొన్ని మీ డేటా ఇవ్వాలి. సో ఇక ప్రాసెస్ ఏమి, మనకు ఒక టాస్క్ ఉంది. టాస్క్ ఏమి, అడ్మిషన్స్ తీసుకోవాలి. 2 ఎగ్జాంపుల్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు. ఒకటి దాని గురించి ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు స్టూడెంట్ ఫామ్ ఉంది. ఇక మన టాస్క్ ఏమి, అడ్మిషన్ అనేది తీసుకోవాలి. ఏ స్టూడెంట్ అడ్మిషన్ కోసం వచ్చినా ఈ ఫామ్ ఫిల్ చేయాలి. సో ప్రతి స్టూడెంట్కి ఈ ఫామ్ అనేది కామన్. మనకు చేంజ్ అయ్యేది ఏరా అంటే డేటా చేంజ్ అవుతుంది, ఓకేనా? ఆ ఫామ్లో ఫీల్డ్స్ అనేది ప్రతి స్టూడెంట్కి సేమే. ప్రతి స్టూడెంట్కి నేమ్ ఉంటుంది, ఫాదర్ నేమ్ అడుగుతుంది, మదర్ నేమ్ అడుగుతుంది, ఇలా సమ్ ఫీల్డ్స్ అనేది సేమే ఉంటాయి, ఓకేనా? బట్ దాంట్లో చేంజ్ అయ్యే డేటా. ఆ డేటా ద్వారా మనము టైం సేవ్ అవుతాం కదా. ఇప్పుడు ఎవ్రీ టైము కొత్త స్టూడెంట్ వచ్చిన ప్రతిసారి నువ్వు ప్రింట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఫామ్స్ని. వాళ్ళు ఒక సెట్ ఆఫ్ ఫామ్స్ ప్రింట్ చేసేసి పెట్టేసి ఉంటావు. ఏ స్టూడెంట్ వస్తే వాళ్ళకి అవి ఇచ్చి నీ డేటా ఫిల్ చేయాలని అడ్మిషన్ ఇచ్చేస్తావు. ఈ కాన్సెప్ట్ క్లియరా? సో ఇలాగే మనకు కోడింగ్లో ఎప్పుడు కానీ ఒక లాజిక్ ఉంటుందన్నమాట, ఓకే? అంటే మీరు ఏదో ఒక టాస్క్ పర్ఫామ్ చేయాలి, దానికి ఒక లాజిక్ రాసింటారు. ఈ టాస్క్ మీరు మీ కోడింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ వెబ్సైట్ బిల్డ్ చేస్తున్నారు, ఇంకొక సర్టెన్ లాజిక్ పర్ఫామ్ చేసినారు. ఈ లాజిక్ మీరు ఫ్యూచర్లో కూడా అవసరం అవ్వచ్చు మీ వెబ్సైట్లో. మోర్ దాన్ 5-6 టైమ్స్ ఎక్కువే అవ్వచ్చు. ఎన్నిసార్లు యూస్ చేస్తే మనకు తెలియదు. మీరు ప్రతిసారి అవసరం వచ్చిన ప్రతిసారి లాజిక్ మళ్ళీ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, ఓకేనా? అలాంటప్పుడు మనకి ఫంక్షన్స్ యూజ్ అవుతాయి. అది ఎలా యూజ్ అయితే సింటాక్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు మనకి ఇదంతా యూజ్ అవుతుంది అనమాట. మీకు ఇప్పుడు ఇంకో డౌట్ రావచ్చు, నా ప్రీవియస్ వీడియో చూసింది. దానికి మనకు లూప్ ఉంది కదా, ఒక సేమ్ లాజిక్ని రిపిటేటివ్గా రన్ చేయడానికి అని మీకు ఒక డౌట్ రావచ్చు. లూప్స్ అనేది రిపిటేషన్ వర్క్ అవుతుంది కరెక్టే, బట్ ఎప్పుడు అవుతుంది? వెంటనే. ఇప్పుడు నాకు ఒక లాజిక్ ఇప్పుడు ఒకసారి కావాలా, ఒక సమ్ 100 lines ఆఫ్ కోడ్ అయిపోయినాక ఇంకోసారి రన్ కావాలా, మళ్ళీ ఇంకో 100 lines ఆఫ్ కోడ్ అయినాక అదే లాజిక్ రన్ కావాలా అనుకుందాం. మనకు లూప్స్ ఎలా, ఈ 100 lines అయ్యేంత వరకు వెయిట్ చేస్తే లేవు, వెంటనే 5 times రన్ అయిపోతుంది. మనకు అలా అవ్వకూడదు. ఒక లాజిక్ ఉంటుంది, నేను ఎప్పుడు చెప్తే అప్పుడు రన్ అవ్వాలి. అలాంటప్పుడు ఏం చేస్తున్నా, ఫంక్షన్ యూజ్ చేస్తాం, ఓకేనా? సో ఇది ఫంక్షన్స్ మెయిన్ యూసేజ్ అనమాట ఇదంతా, ఓకే? ఇప్పుడు మనకు ఫంక్షన్స్లో 3 types ఉంటాయి. ఫస్ట్ ఒక్కొక్క టైప్ చూద్దాం ఫంక్షన్స్, ఓకే? ఫంక్షన్ బేసిక్ డెఫినేషన్ వచ్చేసి, ఓకేనా, ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. నేను టెస్ట్ అని ఇస్తాను, ఓకేనా? ఇచ్చి ఒక స్క్వేర్ బ్రాకెట్ పెట్టండి, ఓకేనా? ఇది ఫంక్షన్ బేసిక్ సింటాక్స్, ఓకేనా? ఈ బ్రాకెట్లో ఏమొస్తుందో చెప్తాను. ఇది మనకు ఫంక్షన్ ఒక బేసిక్ సింటాక్స్. ఇది ఫంక్షన్ డిక్లరేషన్ అంటారు. అంటే నువ్వు ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నావు ఏమని, ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేసి టెస్ట్ అనే ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నావు, ఓకేనా? మనకు ఫంక్షన్ లోపల ఇంకా మనకు రాసిన కోడ్ రాయొచ్చు. ఈ ఫర్ ఎగ్జాంపుల్ నేను రాసిన కోడ్ ఏమంటే, నేను ఎప్పుడైనా 2 numbers అడిషన్ చేసి దాన్ని సమ్ రిటర్న్ చేయాలనుకుంటున్నాను. సో దీంట్లో మనకు రిటర్న్ అనే కీవర్డ్ ఉంటుంది, ఓకేనా? రిటర్న్ a+b అనుకుందాం, ఎందుకంటే మనకు నంబర్స్ తెలియదు కాబట్టి, ఓకేనా? ఇప్పుడు ఇది ఫంక్షన్ డిక్లరేషన్ ఇతరకు బాగానే ఉంది. ఫంక్షన్ డిక్లేర్ చేసినంత మాత్రం మనకి ఏం అవ్వదు. నేను కానీ ఇప్పుడు రన్ చేస్తున్న కోడ్ మనకేం అవ్వలేదు, ఓకేనా? మీరు ఇంకా console.log టెస్ట్ అని పెట్టారనుకోండి. బేసిక్గా మనం వేరియబుల్స్ని ప్రింట్ చేయాలంటే ఇట్లా చేస్తాం కదా. సో ఇది టెస్ట్ అని పెట్టారు అనుకుందాం, రన్ చేస్తాను.
చూసారా? జస్ట్ ఆ ఫంక్షన్ వచ్చింది. నీకు ఏ ప్లస్ బి రాలే, ఏం రాలే. ఆ ఫంక్షన్ వచ్చేసింది. ఓకేనా? సో, మనకు ఫంక్షన్ అనేది ఎప్పుడు డైరెక్ట్‌గా దాంట్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేయలేం. లేదా దాంట్లో ఉన్న అవుట్‌పుట్‌ని మనం యాక్సెస్ చేయలేం. దాంట్లో ఉన్న అవుట్‌పుట్ యాక్సెస్ చేయాలంటే ఫంక్షన్‌ని కాల్ చేయాలి. ఓకేనా? ఫంక్షన్‌ని కాల్ చేయడం అంటే నథింగ్ బట్ ఇలా పెట్టాలి. పారెంథసిస్ పెట్టాలి. ఓకేనా? సేవ్ చేస్తా. ఇప్పుడు ఎర్రర్ వస్తది మనకి. ఎందుకంటే ఏజ్ నాట్ డిఫైన్. సో, మనం సింపుల్‌గా ప్రెజెంట్ ఎగ్జాంపుల్ కోసం హలో అని వెళ్దాం. ఓకేనా? చూసారా? ఇప్పుడు అంటే ఇది ఫంక్షన్ కాలింగ్ అనమాట. సింటాక్స్ మనకి. ఓకే. ఒక ఫంక్షన్‌ని కాల్ చేయాలంటే ఎప్పుడైనా ఆ ఫంక్షన్ నేమ్ పక్కన ఈ పారెంథసిస్ పెట్టాలి. ఓకే. ఇది ఫంక్షన్ డిక్లరేషన్. ఇది ఫంక్షన్ కాలింగ్. క్లియరా? ఈ బేసిక్ మీకు అర్థం కాదు ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ ఉంది. ఏమని? రిటర్న్ అని ఉంది. నేను రిటర్న్ తీసేస్తా. జస్ట్ హలో అని వెళ్తా. చూసారా? కన్సోల్ డాట్ లాగ్ వచ్చి అన్‌డిఫైన్డ్ వచ్చింది. ఎందుకు? ఎందుకంటే మీరు ఫంక్షన్‌లో ఏమన్నా చేయండి. ఓ స్ట్రింగ్ ఉంది, లేదా ఏ ప్లస్ బి చేయండి, లేదా ఇంకా సమ్ ఆపరేషన్స్ చేయండి. కండిషనల్ స్టేట్మెంట్స్ రాసి ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయండి. అన్నీ ఓకే. బట్ ఫంక్షన్‌లో నుంచి మనకు అవుట్‌పుట్ రావాలి అంటే మీరు ఎప్పుడైతే ఒక ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు దాని అవుట్‌పుట్ మనకు కావాలి అంటే రిటర్న్ అనే కీవర్డ్ కంపల్సరీ. ఓకేనా? రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేయలేదనుకో ఇంతకుముందు చూసింది మనకు అన్‌డిఫైన్డ్ వస్తుంది. ఎందుకు? ఆ ఫంక్షన్ అనేది ఏం రిటర్న్ చేయట్లేదు. కాబట్టి జావా స్క్రిప్ట్ బై డిఫాల్ట్ అన్‌డిఫైన్ అని చూపిస్తది. ఓకేనా? అదే రిటర్న్ అని పెట్టారనుకోండి సో ఇలా వస్తుంది. ఓకేనా? ఇది సెకండ్ పాయింట్. ఫస్ట్ వచ్చి ఫంక్షన్ డిక్లరేషన్ తెలుసుకున్నాము. ఆ ఫంక్షన్ ఎలా కాల్ చేయాలో తెలుసుకున్నాం. సెకండ్ వచ్చి ఫంక్షన్‌లో రిటర్న్ కీవర్డ్ ఒక ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఫంక్షన్‌లో ఆర్గ్యుమెంట్స్ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా? ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి ఇందులో ఇవ్వాలి. ఈ పారెంథసిస్ ఉంది కదా! దీంట్లో ఏ, బి అని ఇవ్వాలి. ఏ, బి ఇచ్చి ఇప్పుడు రిటర్న్ ఏ ప్లస్ బి ఇస్తాను. ఓకేనా? సో, అంటే నువ్వు పాస్ చేస్తున్నావు. ఈ ఫంక్షన్‌లోకి ఈ వాల్యూస్ అనేది ఇస్తున్నావు అనమాట. ఓకేనా? ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఇది ఏ ప్లస్ బి రిటర్న్ చేసి నీకు ఇస్తుంది. ఇలా ఎలాగంటే మీకు ఒక షాప్ ఉంది. నువ్వు షాప్ ఓనర్‌కి మనీ ఇస్తావు. నువ్వు మనీ ఇస్తేనే కదా వాడు నీకు ప్రోడక్ట్ అనేది అవుట్‌పుట్ అనుకోండి. ఏదైనా కొనుక్కోండి మీరు షాప్‌లోకి. మీకు మనీ అనేది ఆర్గ్యుమెంట్స్ మాది. అంటే మీరు ఫస్ట్ మనీ ఇస్తారు. ఇచ్చి దాని బేస్ మీద ఒక అవుట్‌పుట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఒక ప్రోడక్ట్‌ని. అలాగే ఇక ఏ, బి అనేది నువ్వు వాళ్ళకి ఇస్తున్నావు ఫస్ట్. ఇది ఇచ్చి వాటి రెండు సమ్ చేసి నాకు ఆన్సర్ ఇవ్వు అని చెప్తున్నావు. ఇప్పుడు రన్ చేస్తే చూడండి ఏమొస్తుంది. నాట్ ఏ నంబర్ అని వచ్చింది. ఓకేనా? ఎందుకు? ఏని బిని అడిషన్ చేస్తుంది. నువ్వు ఏ బి ఉంది బాగానే ఉంది. కానీ ఏకి బికి వాల్యూస్ ఎవరు ఇచ్చినారు? ఇవ్వలేదు కదా! సో మీకు ఇప్పటికే కొంచెం అర్థమైంటది. ఏ బి ఇక్కడ ఇచ్చినావంటే దాని వాల్యూస్ ఎక్కడ ఇవ్వాలి? ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇవ్వాలి. సో ఫంక్షన్ కాల్ ఎక్కడ చేస్తున్నాం? ఇక్కడ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ 28, 10 అని ఇస్తాం. ఓకేనా? చూడండి 38 ప్రింట్ అయింది మనకి. ఇది బేసిక్ ఎగ్జాంపుల్. ఇంత చిన్నదానికి ఫంక్షన్ రాయాలి. అదైతే కన్సోల్ డాట్ లాగో 28 అని పెట్టొచ్చు కదా! లేదా ఏ ప్లస్ బి పెట్టొచ్చు కదా అనుకోవచ్చు. మీకు ఇది బేసిక్ ఎగ్జాంపుల్. బట్ మీరు కోడింగ్ చేసినప్పుడు రియల్‌గా ఆఫీసెస్‌లో వర్క్ చేసినప్పుడు ఇక లాజిక్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. బట్ ఆ లాజిక్ మీరు చాలా సార్లు యూజ్ చేయాల్సి వస్తున్నప్పుడు మన ఫంక్షన్స్ అనేవి యూజ్ అవుతుంది. మీరు ఆ లాజిక్ అంతా ఇప్పుడు లాజిక్ ఒక 10 లైన్స్ ఉందనుకుందాం. మీరు ఎవ్రీ టైమ్ ఆ 10 లైన్స్ మళ్ళీ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఆ లాజిక్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే. జస్ట్ ఒక్కసారి ఫంక్షన్‌లో డిఫైన్ చేసేస్తే మీరు ఎవ్రీ టైమ్ అవసరమైన ప్రతిసారి ఈ ఆర్గ్యుమెంట్స్ ఒకటి మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బి సేమ్. నాకు ఇప్పుడు ఎనీ 2 నంబర్స్ సమ్ నేను ప్రింట్ చేయొచ్చు కదా! జస్ట్ ఇక్కడ నంబర్స్ మారిస్తే చాలు నేను. ఓకేనా? సో, ఇది మన ఫంక్షన్స్ యొక్క బేసిక్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్‌లోనే మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మనం పాస్ చేసేది. నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? మనం పాస్ చేసేలాగా చూసారు. ఇప్పుడు నేను 10 ఒకటే ఇస్తా. మనకు ఏ, బి ఇవ్వాలి. 10 ఒకటే ఇచ్చా. సో, ఏ అనేది 10కి అసైన్ అయిపోతుంది. బికి వాల్యూ ఉందా? లేదు. సో, ఇప్పుడు కూడా మనకు నాన్ అని వస్తుంది. అంటే ఎన్ఏఎన్ అంటే నాట్ ఏ నంబర్. అంటే ఇప్పుడు ఏ అనేది ఏంటి? 10 బాగానే ఉంది. బి అనేది ఏంటి? స్ట్రింగ్. సో, 10 ఒక స్ట్రింగ్ యాడ్ చేస్తే ఏమవుతుంది? నంబర్ ఒక స్ట్రింగ్ యాడ్ చేస్తాను. ఏమవుతుంది? నాట్ ఏ నంబర్. సమ్ అన్‌డిఫైన్డ్ టైప్ అది. అది ఏ డేటా టైపో నాకు తెలీదు. కాకపోతే ఆన్సర్ నాట్ ఏ నంబర్. ఎన్ఏఎన్ అంటే నాట్ ఏ నంబర్ అని. ఓకేనా? సో, ఇలాంటి కేసెస్‌లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బి ఈజ్ ఈక్వల్స్ టు 28 అని ఇచ్చా. ఓకేనా? చూసారా 38 వచ్చింది. ఏకి 10 తీసుకుంది కానీ బికి 28 తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ 10 ఇస్తాం. ఏ ఈజ్ ఈక్వల్స్ 10 వద్దులే 7 ఇద్దాం. ఓకేనా? మళ్ళీ 38 వచ్చింది. ఎందుకురా అంటే నువ్వు ఇక ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేసినావు.
ఎప్పుడు ప్రిఫరెన్స్ మనకు యూజర్ పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్కే ఉంటుంది. ఓకేనా. సో యూజరు ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చాడు అంటే ఏకి. ఓకేనా. ఇది అదర్వైజ్ అసైన్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏ కామా బి ఉంది. సో నువ్వు ఒక నెంబర్ ఇస్తే ఏకి మాత్రమే అసైన్ అవుతుంది, బీకి అసైన్ అవ్వదు. ఓకేనా. నేను ఒక నెంబర్ ఇచ్చినా ఒక నెంబర్ బీకి అసైన్ అవ్వాలంటే అది అట్లా అవ్వదు. ఓకే. సో మనకి యూజర్ ఆర్గ్యుమెంట్స్కే ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ఏ అనేది 10 తీసుకుంది, 7 తీసుకోవాలి. బి అనేది 28 తీసుకుంది. 28 ప్లస్ 10 38. సింపుల్. ఓకే. ఇప్పుడు నేను ఇది కూడా 10 కూడా ఏమి ఇయ్యను. ఇప్పుడు ఏకున్న డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ 28 ప్లస్ 7 ఎంత? 35. క్లియరా? సో ఇలా ఎప్పుడైతే మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసామో అది తీసుకుంటుంది. లేదు అంటే ఒకవేళ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే అది తీసుకుంటుంది. నువ్వు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయలేదు, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ లేవంటే ఇంతకుముందులాగా నాట్ ఏ నంబర్ అట్లా ఆ టైప్ ఆఫ్ ఎర్రర్స్ వస్తుంటాయి. ఓకే. ఇది ఫంక్షన్ యొక్క మనకు బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. ఓకేనా. ఇది నార్మల్ ఫంక్షన్. నెక్స్ట్ మనకు ఫంక్షన్స్ ఇంకో 2 టైప్స్ ఉన్నాయి. మనకి ఎట్లయితే వేరియబుల్స్లో లెట్, వేర్, కాన్స్ట్ ఉన్నాయి. అన్నీ ఒకటే. ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయడానికి యూజ్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ అవి. ఓకేనా. ఒక్కోదానికి ఒక యూసేజ్ ఉంది. అలాగే వీటిలో ఫంక్షన్స్లో కూడా మనకు 3 టైప్స్ ఉన్నాయి. ఇవి నార్మల్ ఫంక్షన్స్. సెకండ్ వచ్చేసి ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అంటాం మనం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఈ పైన నార్మల్ ఫంక్షన్స్, ఈ కింద ఏదో రాసా ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అని రాసా. ఇప్పుడు గమనించండి మెయిన్ డిఫరెన్స్ ఏమనేది. మీకు పెద్ద తేడా ఉండదు, ఈజీగా అర్థమవుతుంది చూడండి. సో మనకు నార్మల్ ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేసినావు, దీంట్లోనూ ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేసినావు. నెక్స్ట్ ఫంక్షన్కి నేమ్ ఇచ్చినావు, ఇక్కడ నేమ్ ఇవ్వలే, ఓకే పక్క పెట్టి. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చావు, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చావు. నెక్స్ట్ ఫ్లేవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసావు, పైన ఓపెన్ చేసినావు. మీకు రాసిన కోడ్ రాసి రిటర్న్ చేసినావు, ఇక్కడ రిటర్న్ చేసినావు. అంతా సేమే. ఏం వల్ల డిఫరెన్స్ అంటే నార్మల్ ఫంక్షన్స్లో డైరెక్ట్ ఫంక్షన్ నేమ్ ఇస్తావు. బట్ దీంట్లో ఫంక్షన్ నేమ్ ఒక వేరియబుల్ నేమ్ లాగా తీసుకుంటావు. ఓకేనా. టెస్ట్ అని తీసుకుంటావు, సింపుల్. ఓకేనా. మరి దీన్ని కాల్ చేసే విధానం సేమే. ఓకేనా. ఇఫ్ టెస్ట్ ఆఫ్ 10, 28 అని ఇస్తా, రన్ చేస్తే అవుట్పుట్ ఏం రాదు. ఎందుకంటే మీరు ఒక ఫంక్షన్ని డైరెక్ట్గా కాల్ చేసినప్పుడు 2 కేసెస్ ఉంటాయి. కేస్ 1 వచ్చేసి అయితే డైరెక్ట్ ఇలా కన్సోల్ లాగాలో చేయండి, అప్పుడు రిటర్న్ అనేది ప్రింట్ అయిపోతుంది. లేదా వీటిని ఇంకో వేరియబుల్లో స్టోర్ చేసుకో, కాన్స్ట్ రిజల్ట్ ఈక్వల్స్ తో వెళ్తా. ఓకేనా. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రిజల్ట్ 38 వచ్చింది. ఓకే. క్లియరా. మీకు ఇక ఇంకో పాయింట్ అర్థమైంది. ఫంక్షన్ని డైరెక్ట్ కాల్ చేసినంత మాత్రాన మీకు ఒకవేళ రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేసినా కూడా అవుట్పుట్ రాదు. అవుట్పుట్ రావాలైతే అయితే డైరెక్ట్ కన్సోల్ లాగా డైరెక్ట్ అవుట్పుట్ ప్రింట్ అయిపోతుంది. లేదు నేను ఈ అవుట్పుట్ని సేవ్ చేసుకొని నెక్స్ట్ కొన్ని ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్ తర్వాత యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇంకో వేరియబుల్ తీసుకొని దాంట్లోకి ఫంక్షన్ కాల్ చేయండి, అప్పుడు ఆ రిజల్ట్ అనేది ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకేనా. క్లియరా. సో ఫంక్షన్ ఎక్స్ప్రెషన్కి నామ ఫంక్షన్కి తేడా తెలిసిందే. ఓకే, ఇది కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి యారో ఫంక్షన్స్ అంటాం. ఇది మాడ్రన్ జావా స్క్రిప్ట్ ES6లో యూజ్ చేసే యారో ఫంక్షన్స్. మీరు ఒక కంప్లీట్ మెన్ స్టాక్ నేర్చుకున్నా కూడా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఎక్స్ప్రెషన్స్ అనేది చాలా రేర్గా యూజ్ చేస్తాం మనము. అంటే నాకు తెలిసినంత వరకు నేను మా కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఎక్స్ప్రెషన్స్ చాలా రేర్ యూజ్ చేస్తాము. నార్మల్ ఫంక్షన్స్ అన్న అప్పుడప్పుడు యూజ్ చేస్తాం, కానీ ఇది చాలా రేర్ ఎక్స్ప్రెషన్స్. ఓకేనా. అంటే నేను వర్క్ చేసిన కంపెనీ, మరి వేరే కంపెనీ ఎట్లా వేస్తాం నాకు తెలియదు. బట్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ 90% యూజ్ చేసేది యారో ఫంక్షన్స్. ఇప్పుడు యారో ఫంక్షన్స్కు సేమ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ లాగే దీనికి కీవర్డ్ ఏమి ఉండదు మనకి. A, B ఇస్తా. ఓకేనా. ఇది ఇచ్చి రిటర్న్ A+B. ఓకేనా. సింపుల్, ఇంకేం లేదు ఇంతకు మించి. వీటిని యారో ఫంక్షన్స్ అంటాం. దీనికి ఇప్పుడు ఓకే, మీకు ఈ 2 డిఫరెన్స్ అర్థమైంది. నార్మల్ ఫంక్షన్ డిఫరెన్స్ అర్థమైంది, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అర్థమైంది. ఇప్పుడు ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ నుంచి చెక్ చేయండి దీనికి ఏం డిఫరెన్స్ అయింది. ఓకేనా. సేమ్ దానిలాగా ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఓకే, అది ఫంక్షన్ నేమ్ తీసుకున్నాం, ఓకే బాగానే. బట్ ఫంక్షన్ కీవర్డ్ అనేది అవాయిడ్ చేసేసినాం. ఓకే. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేది కామన్గా ఇచ్చినాం. ఓకేనా. నెక్స్ట్ ఇది ఏది ఫ్లేవర్ బ్రాకెట్స్ అంతా సేమ్ ఉంది. మనకి ఏంద్రా చేంజ్ అయింది అంటే ఈ మధ్యలో ఈక్వల్స్ టు పెట్టి గ్రేటర్ దాన్ సింబల్ పెట్టినాం, దీన్ని యారో అంటారు. ఓకేనా. అందుకే దీన్ని మనం యారో ఫంక్షన్స్ అంటాం. ఎందుకంటే మీరు బాగా గమనించండి, పైన రెండింటికి దీనికి డిఫరెన్స్ ఏమరా అంటే ఈ సింబల్ ఒకటే ఈక్వల్స్ టు పెట్టి గ్రేటర్ దాన్ సింబల్, వీటిని యారో అంటాం కాబట్టి వీటిని యారో ఫంక్షన్స్ అంటాం. ఓకేనా. మనకి ఇంక ఇది కూడా సేమే కాదంటే ఇదే ఇక కాపీ పేస్ట్ చేద్దాము, రన్ చేస్తాను. సార్ 38 అన్నీ సేమే. వీటిగా మీరు డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా. ప్రతిదీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, పైన ఉండేవి వీటి సేమ్, సింటాక్స్ అది మారుతాను. ఇప్పుడు యారో ఫంక్షన్లో ఉన్న బెనిఫిట్ ఎందుకు 90% ఆఫ్ కేసులో యారో ఫంక్షన్స్ వాడుతున్నాయి ఇప్పుడు చెప్తా చూడండి. ఇందులో బెనిఫిట్ ఏమంటే
మీకు ఇప్పుడు సింగిల్ ఆర్గ్యుమెంట్ ఉంది. సింగిల్ ఆర్గ్యుమెంట్ అంటే ఏమి? ఏ ప్లస్ బి. నార్మల్గా కోడ్ మనకి ఎలా ఉంటుందంటే ఇఫ్ అని కొన్ని కండిషన్ రాస్తాము, రాసి ఇంకా చాలా రాస్తాము, రాసినాక లాస్ట్కి మనకు కావాల్సిన అవుట్పుట్ రిటర్న్ చేసుకుంటాం. కానీ కొన్ని ఇప్పుడు ఈ కేసు ఉంది, మీకు జస్ట్ ఏ ప్లస్ బి రావాలా, కాబట్టి మీరు రిటర్న్ కీవర్డ్ యూజ్ చేసిన అవసరం లేదు. ఓకేనా? ఎప్పుడైతే సింగిల్ లైన్ ఉంటుందో రిటర్న్ కీవర్డ్ అవసరం లేదు. సో రిటర్న్ కీవర్డ్ మనకు అవసరం లేదు. బట్ ఇక్కడ అన్డిఫైన్ వచ్చింది, ఎందుకంటే సింగిల్ లైన్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ఫ్లేవర్ బ్రాకెట్స్లో అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, చూసారా 38 వచ్చింది. ఎప్పుడైతే సింగిల్ స్టేట్మెంట్ ఉంటుంది లేదా సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఉంటుంది, మీకు అవుట్పుట్ అందులో వచ్చేది చాలు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, బాగా వినండి. మనకు మోస్ట్ ఆఫ్ ది కేసు, ఇది చాలా రేర్ కేసు, ఇంత సింపుల్గా అయితే ఎప్పుడు రాయం ఫంక్షన్స్. మీరు ఒక జాబ్ వచ్చిన ఎప్పుడైనా ఇది అర్థమయ్యాక చెప్తున్నా. మీకు ఎప్పుడైతే ఒక సింగిల్ స్టేట్మెంట్ ఉంది, ఏ ప్లస్ బి లేదా ఏ స్టార్ బి, లేదా అట్లా ఒక సింగిల్ ఆపరేషన్ ఉంది మీకు. ఓకేనా? సింగిల్ ఆపరేషన్ ఉంది, ఏ ప్లస్ బియో ఏ స్టార్ బియో, లేదా ఒక స్ట్రింగ్ రిటర్న్ చేద్దాం, లేదా రిటర్న్ హలో. ఓకేనా? ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ ఇస్తా, ఏమని? హలో అని ఇస్తా. మీకు హలో అని రిటర్న్ అయిపోతాం. ఓకేనా? ఇది మనకు దీంట్లో బెనిఫిట్ అనమాట. దీనికి మనము ఇప్పుడు యారో ఫంక్షన్ ఒక్కటే పెట్టినారు, అంతేగాని రిటర్న్ స్టేట్మెంట్, రిటర్న్ కీవర్డ్ అవసరం లేదు, ఈ ఫ్లేవర్ బ్రాకెట్స్ అవసరం, ఏం అవసరం లేదు. సో ఇలాంటి కేసులో మనకి యారో ఫంక్షన్ అనేది చాలా సింపుల్గా కనిపిస్తుంది, కోడ్ అనేది నీట్గా ఉంటుందని చెప్పేసి ఎక్కువనే యారో ఫంక్షన్ ప్రిఫర్ చేస్తారు. లేదు, మీరు ఏ ప్లస్ బి పోయి ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే రిటర్న్ ఏ ఈజ్ బిగ్గర్. ఓకేనా? ఇది కూడా మనకు షార్ట్ కట్ సింటాక్స్ అనమాట. మీకు ఇలా ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఇఫ్ అనేది ఏం చేసామంటే ఇట్లా ఫ్లేవర్ బ్రాకెట్స్లో పెట్టి రాసాం కోడ్. బట్ ఇఫ్లో మీకు సింగిల్ లైన్ ఉందంటే మీరు ఇలా డైరెక్ట్ రిటర్న్ పెట్టచ్చు. రిటర్న్ పి ఈజ్ బిగ్గర్. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం ఏమొస్తుంది. బి ఈజ్ బిగ్గర్. బి ఏమి ఇచ్చాం? 28 ఇచ్చాం కదా, 28 పెద్ద అని చెప్పినాం. ఇప్పుడు మీరు గమనించండి, మనం జనరల్గా ఈ కండిషన్ ట్రూ అయితే ఫ్లేవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి కన్సోల్ డాట్ లాగ్ ఏజ్ బిగ్గర్ అట్లా వెళ్తాం, ఎల్స్ బీజ్ బిగ్గర్ అని వెళ్తాం. బట్ ఫంక్షన్స్లో మనకున్న బెనిఫిట్ ఏమంటే ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ అనేది బి పెద్దది అనుకోండి బి కన్నా, ఏజ్ బిగ్ అని రిటర్న్ అయిపోయి ఇంకా కిందది ఏం మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇంక ఇక్కడికి ఫంక్షన్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అది. ఓకేనా? ఒకవేళ ఇది రాంగ్ అయిన అనుకోండి, అప్పుడు కింద వచ్చి కింద ఉండేది రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇది మనకు ఫంక్షన్స్లో ఉన్న బెనిఫిట్స్. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? నార్మల్ లూప్స్, ఇఫ్ కండిషన్స్ వాటికన్నా ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇలా ఒక సర్టైన్ లాజిక్ మీరు రాసేసారనుకో, ఇప్పుడు 100 లైన్స్ ఆఫ్ లాజిక్ ఉంది, ఇలాంటి లాజిక్ మీరు రాసేసారనుకోండి, అలాంటప్పుడు మీకు మళ్ళీ ఇదే సేమ్ కూడా రిపీట్ చేసిన అవసరం లేదు కదా, జస్ట్ ఆ ఫంక్షన్ కాల్ చేసి ఒక ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఆర్గ్యుమెంట్స్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇదంతా మనకు సింటాక్స్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ అంతే. ఓకే, మీరు నార్మల్గా కాదనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్లేవర్ బ్రేస్, ఇక్కడ ఒక ఫ్లేవర్ బ్రేస్ అది పెట్టుకోవచ్చు, దాని తప్పేం రన్ చేస్తుంది కాదంటే, మీకేం ఎర్రర్ అయితే రాదు. బట్ అది ఇప్పుడు ఇట్లా ఉందేకి ఎట్లా ఉంది నీట్గా సింటాక్స్, మాకు ఇవేం లేకుండా జస్ట్ ఇది తీసేయి, ఇప్పుడు ఎంత నీట్గా ఉంది సింటాక్స్. ఓకేనా? సో ఇట్లా ఒక కండిషన్ బేస్ చేసుకొని మనం ఏమైనా రిటర్న్ చేయాలంటే ఫ్లేవర్ బ్రాకెట్స్ కంపల్సరీ యూజ్ చేయాలి, యారో ఫంక్షన్స్ అయినా సరే. ఓకేనా? ఇప్పుడు నేను ఫ్లేవర్ బ్రాకెట్స్ తీసేసిన అనుకో, ఎర్రర్ వస్తుంది మనకి, చూసారా? సో ఇలా మోర్ దాన్ వన్ స్టేట్మెంట్ ఉంటే ఇవి ఒక్కొక్క లైన్ ఒక స్టేట్మెంట్ కింద కదా, అట్లా మోర్ దాన్ వన్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు యారో ఫంక్షన్స్ అయినా సరే మీరు ఫ్లేవర్ బ్రాకెట్స్ యూజ్ చేయాలా, రిటర్న్ కీవర్డ్ యూజ్ చేయాలా. అవేం లేకుండా సింగిల్గా నాకు జస్ట్ ఏ ఏజ్ బిగ్గర్ రావాలి. ఓకేనా? అప్పుడు నేను రిటర్న్ కీవర్డ్ వాడను, ఏం వాడను. ఓకేనా? సో వర్క్ అవుతుంది. క్లియరా? ఓకే, ఇది మనకు ఓవరాల్గా 3 టైప్స్ ఆఫ్ ఫంక్షన్. ఫస్ట్ వచ్చి నార్మల్ ఫంక్షన్, సెకండ్ వచ్చి ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్, థర్డ్ వన్ వచ్చి యారో ఫంక్షన్స్ అంటాం. ఇంకా ఫంక్షన్స్లో మనకు లాస్ట్ థింగ్ వచ్చేసి హోస్టింగ్ అనమాట. ఓకేనా? మీకు వేరియబుల్ హోస్టింగ్ చూసారు కదా, సో ఫంక్షన్స్లో కూడా హోస్టింగ్ ఉంది. అది ఎలాగంటే చూడండి, ఫస్ట్ ఈ ఫంక్షన్ని అన్కామెంట్ చేస్తున్నాను, చేసి ఇప్పుడు చూడండి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫంక్షన్ నేమే టెస్ట్ ఆఫ్ 10,28 ఇస్తాను. ఓకే, రన్ చేస్తా. సో ఓకే, జావా స్క్రిప్ట్ ఇది మీరు 2 సార్లు కన్ఫ్యూజ్ అవ్వదండి, కొన్నిసార్లు అవుట్పుట్ మనకు జావా స్క్రిప్ట్లో టెస్టింగ్ కోసమని 2 సార్లు వస్తున్నది. ఓకేనా? అదే మిస్ కాదు. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను ఫంక్షన్ అనేది ఎక్కడ డిక్లేర్ చేసిన, ఈ థర్డ్ అని డిక్లేర్ చేశాను, కానీ కాలింగ్ మాత్రం ఫస్ట్ కాల్ చేసేసా. ఓకేనా? అయినా రన్ అయింది. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మామూలు దీన్ని కామెంట్ చేసి దీన్ని అన్కామెంట్ చేస్తా, ఇప్పుడు రన్ చేస్తా. చూసారా, కెనాట్ యాక్సెస్ టెస్ట్ బిఫోర్ ఇనిషియలైజేషన్ అంటే నువ్వు ఇక్కడ ఇనిషియలైజ్ చేసినవరా దీన్ని,
కానీ నువ్వు ముందే ఆ ఫంక్షన్‌కి కాల్ చేస్తున్నావు. నేను యాక్సెస్ చేయలేము. క్లియరా? ఓకే. బానే ఉంది. యారో ఫంక్షన్‌కి చేద్దాం. రన్ చేస్తాను. మళ్ళీ సేమ్ ఎర్రర్. కెనాట్ యాక్సెస్ దిస్ బిఫోర్ ఇనిషియలైజేషన్. ఓకే. మీకు క్లియరా? హోస్టింగ్ అంటే ఏంటో అసలు హోస్టింగ్ అవన్నీ మీకు వేరియబుల్స్ డేటా టైప్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో చెక్ చేయండి ఒక చూడకపోతే. డెప్త్గా అయితే చెప్పడం లేదు. బట్ హోస్టింగ్ కాన్సెప్ట్ ఫంక్షన్కి ఎలా వర్క్ అవుతుందని చెప్తున్నాను అంతే. మెయిన్ హోస్టింగ్ కాన్సెప్ట్ అనేది అందులో ఉంది, చెక్ చేయండి. ఓకేనా? సో దీని బట్టి మీకు ఏమర్థమైంది? ఫంక్షన్ అనేది ఎలా అంటే నార్మల్ ఫంక్షన్ అనేది ఎలా అంటే మనకు వేర్ వేరియబుల్ లాగా. వేర్ వేరియబుల్ ఎలాగైతే అన్డిఫైన్డ్ ఇస్తుందో వేర్ అని అన్డిఫైన్డ్ ఇస్తుంది. బట్ ఇది అలా కాదు. ఒరిజినల్ కోడ్ రన్ అవుతుంది మనకి. ఎందుకు? డిక్లేర్ చేయకముందే నువ్వు ఫంక్షన్ కాల్ చేసినా రన్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే ఇది ఈ ఫంక్షన్ అనేది నువ్వు ఎక్కడ రాసినా కానీ నార్మల్ ఫంక్షన్స్ నువ్వు 100th లైన్లో రాయి, 200th లైన్లో రాయి మీ కోడ్లో. బట్ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు వేరియబుల్స్ ఫంక్షన్ మనకు టాప్ ఆఫ్ ది కోడ్కి వెళ్తాయని చెప్పి మీకు ఆల్రెడీ ఆ డేటా టైప్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా కదా. సో ఇలా ఫంక్షన్స్ అనేది టాప్ ఆఫ్ ది ఫస్ట్ లైన్లోకి వెళ్ళిపోతాయి. ఇవి ఎన్ని లైన్లో ఉన్నా వన్స్ నువ్వు కోడ్ రన్ చేశాక దీన్ని టాప్ ఆఫ్ ది కోడ్లో ఉంచుతుంది జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది. సో మనకి ఇది యాక్సెసిబుల్. బట్ ఈ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఇంకోటి ఏదో యారో ఫంక్షన్ అలా చేయదు. సో వీటిని మీరు లెఫ్ట్ కాస్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. లెఫ్ట్ కాస్ట్ అంతే కదా, మనకు టాప్ ఆఫ్ ది కోడ్లో ఉంచదు అవి. ఓకేనా? టెంపరో డెడ్ జోన్లో ఉందామని ఎక్స్ప్లెయిన్ చేసి క్లియరా? సో ఇవి మనకు ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్. సో గైస్ ఇది మనకు జావా స్క్రిప్ట్ ఆఫ్ ఫంక్షన్స్ వాటి టైప్స్ అన్ని అర్థమయ్యా అనుకుంటున్నాను. అలాగే ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ హోస్టింగ్కి ఎలిజిబుల్, ఏవి డిక్లేర్ చేయకముందే కాల్ చేసిన వర్కౌట్ అయితే మీకు అర్థమైనా అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఇంకా అర్థం కాలేదంటే కామెంట్ చేయండి. ఏ పాయింట్ అర్థం కాలేదో రిప్లై ఇస్తాను. ఒకవేళ అర్థమైనంటే లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఎంతమందికి షేర్ చేస్తే మన ఛానల్లో అంతమంది సజెస్ట్ అవుతుంది యూట్యూబ్ ద్వారా. సో అది మన ఛానల్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.